హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజైతే బయలుదేరిపోయామండి మామూలుగానే. ఎందుకంటే మబ్బులు బాగా పట్టేసినాయి. ఈ పెద్దాయనైతే నేను నడవలేని స్థితిలో కాళ్ళు 2 బాగా పుళ్ళు పడిపోయినాయి అనమాట. అయితే నేను ఇట్లాంటి వాళ్ళకే మనం చేయాలి అని అనుకున్నాము. కానీ ఏదో విధంగా దేవుడు మనకి హెల్ప్ చేస్తూనే ఉన్నాడండి. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి అయితే స్పాన్సర్ చేసింది మా ప్రాజెక్ట్ లీడర్ అండి, గజలక్ష్మి గారు. గజలక్ష్మి గారు అయితే సుకన్యని వేయించేయాలనుకుంటున్నాం, అది చేసాయమ్మా అని చెప్పి అయితే 1 వీక్ బ్యాక్ అయిపోయిందండి నాకు అమౌంట్ ఇచ్చి. కానీ రోజు ఎవరో ఒకళ్ళు ఉన్నారు. దానివల్ల నేను చెప్తే అర్థం చేసుకుంటుంది కదా అక్క అని చెప్పి నేను ఆపానండి. అయితే ఈరోజైతే మా గజలక్ష్మి గారి తరపున అయితే ఈరోజు ఈ ఫుడ్ డొనేషన్ అయితే జరుగుతుందన్నమాట. అయితేనండి ఎక్కడో ఇంకా ఇంకా ఆకలితో అల్లాడే వాళ్ళు ఉంటున్నారు. ఇంకా చాలా బాధేసిందండి అక్కడ నేను వాళ్ళ విషయాలు విన్నప్పుడు అనమాట. ఇంకా నాకు చేతనైన సహాయం అయితే చేస్తాను. మీ అందరి సపోర్ట్ అయితే నేనైతే కోరుకుంటున్నానండి. ఎంత చేసినా అండి ఒక్కళ్ళమైతే చేయలేము, అందరం కలిస్తేనే ఏదైనా చేయగలమండి. కానీ మా టీచర్స్ కానీ, మా కొలీగ్స్ కానీ, లేకపోతే నా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఇంకా ఆపకూడదు, కంటిన్యూ చేయాలి. వరదలప్పుడండి నేను ఒక 15 days అయితే బాగా చేశాను అనమాట. ఇక తర్వాత కొంచెం సెట్ చేసుకొని అయితే మళ్ళీ బిగించేసానండి. ఈ విధంగా ఈ నైట్ పూట ఎవరికో ఒకరికి ఆకలితో పడుకోకూడదని చెప్పి మన సాయశక్తులు అయితే మనం ఈ విధంగా అయితే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటేనండి ఇటువంటి వారిని ప్రేమిస్తేనే దేవుడు మనల్ని మన కుటుంబాన్ని మీకు తోచిన చిన్న సహాయం అయితే అందించగలరు. థ్యాంక్ యూ అండి.